రే అభి, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేయించుకుంటే మంచిదనిపిస్తుందిరా. ముందు మొబైల్ ఇవ్వరా, న్యూస్లో ఏమొచ్చిందో చూద్దాం. పాత కోట్లు కొల్లగొట్టిన ఆ దొంగను పట్టుకోవడానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డ దొంగ ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడనే కోణంలో కూడా విచారిస్తున్నారు. అభి, నువ్వు అన్నది కరెక్టేరా. మనం హాస్పిటల్కి వెళ్ళుంటే దొరికిపోయేవాళ్ళం. చెప్పాను కదా, అలాగే ఆలోచిస్తాను. ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఉందనుకుంటా, చూడు. అలాగేరా. సౌందర్య, అభి, సౌందర్య వచ్చిందిరా. ఏం చెప్పినావు? ఏం చేస్తున్నావు? సౌందర్య, అది వద్దు, ఇంకేం చెప్పొద్దు. నువ్వు చేస్తున్నది కొంచెం కూడా మంచిది కాదు. యాక్చువల్లీ నిజంగా మీరు ఇలా చేస్తారనుకోలేదండి. ఇలా ఎందుకు చేశానో తెలిస్తే ఏం తెలుసుకోవాలి? దావకానికి పోయి వస్తావు అనుకుంటే గ్యారేజ్ లో పడున్నావు కదా. ఒకటి పోయి ఇంకొకటైతే పరేషానే కదా. మీరే కట్టుకొని మీరే సూది మందులు వేసుకొని మీరిద్దరు డాక్టర్లే అయింది. అవునండి, సెప్టిక్ అయితే ఎలా? మీరైనా చెప్పాలి కదా. అంత పెద్ద ప్రాబ్లం ఏం కాలేదని. పరేషాన్ అయితది. ఏమనుకుంటున్నారు? నిన్నటి దాకా నేను అభితో కొట్లాడినా, కానీ ఇప్పుడు తోస్తాను కదా. ఇంకైనా నడు, దావకానికి పోదాం పద. దా. సౌందర్య, పర్లేదు, తగ్గిపోతుంది. ప్రాణం పోతుంది సెప్టిక్ అయితే. నా మాట విను. అలాంటిదేం కాదులే, టాబ్లెట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇంజెక్షన్ చేస్తే తగ్గిపోతుంది. సూర్య, ఏంది ఇట్లా చేస్తున్నారు? మీరు చదివిందేంది, మీరు చేస్తున్నదేంది? పోదాం పద. వద్దు, నేను నీకు హెల్ప్ చేయాలనుకున్నాను, చేశాను. నువ్వు నాకేం చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్. ముందు వెళ్ళండి. పోతా. ఇప్పుడే పోయి ఏం చేస్తానో చూడు. ఎక్కడికి వెళ్ళింది తను? తనకి కోపం వచ్చినా ఫ్రెండ్షిప్ చేసినా అంతేనండి. ఎవరి మాట వినదు. రే, కొంపతీసి సౌందర్య డాక్టర్ని తీసుకురాదు కదా? అదేనా నాకు డౌట్గా ఉంది. మీ కంగారు నాకు అర్థమైందండి. మీరు హాస్పిటల్కి రానందా మీకోసం సౌందర్య వాళ్ళ ఇంటి దగ్గరుండే డాక్టర్ని తీసుకురావచ్చు అనుకుంటున్నాను. రండి డాక్టర్. ఇతని డాక్టర్. చాలా సీరియస్ కండిషన్ అని తీసుకొచ్చావు కదమ్మా, బానే ఉన్నాడు. నేను బాగున్నాను డాక్టర్. అనవసరంగా కంగారు పెట్టి మిమ్మల్ని తీసుకొచ్చింది. సారీ డాక్టర్, మీరు వెళ్ళండి. చూడటానికి మంచిగానే మాట్లాడుతున్నాడు, కానీ నొప్పి ఎంతుందో నాకు తెలుసు. హే సౌందర్య, హే, ఈ కట్టు చూడండి డాక్టర్. కట్టుకట్టిన బ్లడ్ బయటకు వస్తున్నట్టు కనిపిస్తుందంటే గాయం పెద్దగానే అయింది. కుట్లు వేయాల్సి వస్తుందేమో. అక్కర్లేదు సార్. ఏంది అట్లా మాట్లాడుతావు? డాక్టర్ చెప్తుంటే అర్థం చేసుకోరాదా? ఎలా జరిగింది? ఏమైందండి? అది రూమ్లో జారిపడ్డాను. ఇనుప చువ్వ గుచ్చుకుపోవడం వల్ల ఇలా అయింది డాక్టర్. నో ప్రాబ్లం. సెప్టిక్ అయితే సీరియస్ అవుతుంది తర్వాత. టీటీ ఇంజెక్షన్ వేశాక పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ కూడా ఇచ్చాను డాక్టర్. స్టిచ్చెస్ వేస్తేనే ప్రమాదం ఉండదు, అర్థం చేసుకోండి. మీరు హాస్పిటల్కి వెళ్లాల్సిందే.
నొప్పి కూడా ఇప్పుడు లేదు డాక్టర్. కుట్లు వేయాల్సిన అవసరం లేదు. వెళ్ళడానికి ప్రాబ్లం ఏంటి సార్? పోలీస్ కేసు అయ్యేలా ఉంటే కంగారు పడాలి. పొరపాటున జరిగిన ప్రమాదం కదా. అందుకే వద్దంటున్నాను డాక్టర్. మీ ఇష్టం. 2 రోజుల తర్వాత మీరే హాస్పిటల్కి వస్తారు. అభి, నేను చెప్పిన వినవేంది? నీ మంచి కోరిన అర్థం చేసుకోవేంది? ఇంకా నువ్వు నన్ను శత్రువుగానే చూస్తున్నావా? అలాంటిది ఏం లేదు సౌందర్య. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. మీరు వెళ్ళండి డాక్టర్. ఓకే. మీకు ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది? సాయంత్రం. కాదు, ఇందాకే చీకటి పడినప్పుడే. ఓకే. అవసరమైతే మీరు అన్నట్టుగానే హాస్పిటల్కి వస్తాం. ఓకే. సూర్య, సార్ని పంపించే. రండి డాక్టర్. ఇందాకే గాయమైందని ఎందుకు అబద్ధం చెప్పారు? నాటకం వేసినావు, మంచిగా పర్ఫార్మెన్స్ చేసినావు. ఇప్పుడే ఇట్లయిందని ఎందుకంటున్నావు అభి? చాలాసేపు అయిందంటే డాక్టర్ హడావిడి చేస్తాడు. అంబులెన్స్ తీసుకొస్తాడని కంగారు పడుతున్నాడు. హాస్పిటల్ వాతావరణం, ఆ స్మెల్ నాకు పడదు. వెళ్ళండి మీరు కూడా. రేపు తగ్గలేదనుకో, నువ్వు రానన్నా ఎత్తుకుని పోతా. దావకాన్లో సెంటు కొట్టి నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తా. ఆ స్మెల్ పడుతుంది కదా. నువ్వు మళ్ళా హుషారుగా కాలేజీలో తిరగాల. నువ్వు నా ఫ్రెండ్ అని అందరికీ గొప్పగా చెప్పుకోవాలని డిసైడ్ అయినా. ఇన్నాళ్ల తర్వాత వీళ్ళు ఇప్పుడు మంచిగా మాట్లాడుకుంటున్నారండి. అదే ఆశ్చర్యంగా ఉందండి. ఇది మా సౌందర్యనా అని అనుమానంగా ఉంది. ఏయ్ పదవే, మనతో దోస్తీ కడితే ఎట్లుంటదో అభికి తెలియాలా. రేపు చూసుకుందాం పద. రేయ్, వెళ్ళిపోయిందిరా. ఇంకా అలాగే చూస్తున్నావు? అందాల రాక్షసిలా ఉంది ఇప్పుడు. ఆహా, గొడవలు పోయి పోటీలు వచ్చాయి. అవి పోయి ఇప్పుడు ప్రేమ దోమ అంటారేమో. రే ఆపరా. ఏమయ్యా, ఈ పనులన్నీ తిన్నాక చేసుకోవచ్చు కదా. సౌందర్య వచ్చిందా సరసు? అది చంద్రికింటికి వెళ్ళింది. ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటది. అది వచ్చినాక తింటది గాని నువ్వు దిందుగాని రా. సరే పద. ఏంది ఇంట్లో ఎవరు లేరు? సరసు అరుస్తూ ఉండాలి. సరసు గని. సౌందర్య, వాడు నీతో గొడవ పడు. దోస్త్ అయిపోయింది కదా, ఇంకా మంచిగా మాట్లాడతాడు. పరేషానే ఉండదు. అరే, ఈయనే ఉన్నారా? ఏందమ్మా నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఆ చంద్రికింటికి పోయొచ్చింది కదా, దాని గాలి దీనికి సోకుంటదయ్యా. గాలేం సోకలే. బిడ్డ ఇంటికి రాగానే తిన్నదో లేదో అడగల్లా వద్దా? అద్దంలో ముఖం చూసుకుంటున్నావంటే కడుపు నిండిపోయినట్టే అనుకున్నాను. కొంచెం అదుపులో ఉండమని చెప్పవయ్యా. నేనేం చేసినా గాని సరసు ఇట్లాంటుంది? ఎవరి గురించో చెప్తున్నావు కదమ్మా. ఓ అదా, కాలేజీలో చదివే పోరగాడు నాకు సాయం చేసిండు. థ్యాంక్స్ చెప్పాలి, మంచిగుండాలి అని అనుకున్నా. అది తప్ప? అంతవరకైతే పర్వాలేదమ్మా. ఈ ఇంటికి కొన్ని దూరం అని తెలుసుకో. ఏంటవి? అవి నా నోట్తో చెప్పలేను. నువ్వు చెప్పయ్యా. వదిలేవే, అన్నం పెట్టు. అయ్యా అయ్యా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది, పెట్టు పెట్టు. ఒక్క నిమిషం ఉండమ్మా, వార్తలు వినని. దోపిడీలు, హత్యలు ఇవే కదా వచ్చేవి. ఘట్టంలోని గ్రూప్ ఆఫ్ కంపెనీ నుండి 20 కోట్లు కొల్లగొట్టిన ఘరానా దొంగ. ఎంత డబ్బో! ఘట్టంలోని అఖిలాండేశ్వరి కంపెనీ అకౌంట్ల నుండి లూటీ చేసి తప్పించుకున్నాడని కంప్లైంట్ ఇచ్చారు. ఎవడు వాడు? అంత డబ్బు ఎలా నొక్కేశాడు? 20 కోట్లు దొంగతనం చేసిన వాడి ఫోటోని మా G24 గంటల ఛానల్లో ప్రసారం చేస్తున్నాం. అబ్బే, వాడిని నేనే రెడీ
చేసిన 25 కోట్లు వాడేనా? దొంగతనం చేసి పరారయ్యే టైంలో గాయపడ్డాడని ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినా డాక్టర్, సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఏయ్! ఆ! 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 ఏమైందిరా? అయ్యో, రక్తం వస్తుంది. ఏయ్! ష్! దెబ్బ తగిలింది, అందుకే రాలేదు. హాస్పిటల్కి పోదాం, పద. వద్దు. వాడే దొంగ, అందుకే హాస్పిటల్కి పోలేదనుకుంటా. డబ్బు పోతే బాధపడదు, కానీ అఖిలాండేశ్వర అమ్మగారు మోసం చేస్తే సహించరు. ఎవరికి ఎటువంటి ద్రోహం చేయని పెద్దవాడిని వార్తలోకి ఎక్కించేశాడు దొంగ యదవ. వాడికేం అవసరం వచ్చిందో? కడుపుకి ఎంత తింటాడు సరసు? ఆవిడనడిగితే ఈ జన్మకి సరిపడంత ఇస్తాది, కాని వీడు నువ్వేందే అట్లా గుడ్లప్పగించి చూస్తున్నావు? గిన్నెలు ప్లేట్లు తీసుకురాపో. నమ్మబుద్ధి కావట్లేదు. ఏమైందమ్మా? వాణ్ణి గాని ఏడైనా చూసినావా ఏంది? గంగిరెద్దులా తలూపుతావేందే? ఎల్లి గ్లాసులో మంచినీళ్ళు పట్టుకురాపో. మీరు తినండి, నాకొద్దు. ఏమైందే నీకు? వద్దనండి కదా, మీరు తినండి. ఇందాక తింటారన్నావు కదమ్మా. చంద్రిక ఇంట్లో తిన్నా, అమ్మ ఏమంటదో అని అట్లా చెప్పినా. మీరిద్దరు తినండి, సరేనా? దీనికి పెత్తనాలు ఎక్కువైనాయి, వదిలేయ్యా. నువ్వురా. డబ్బులు దొంగతనం చేయనీకి వాడు వేషం వేసిండు. రే అభి, నేను నిన్ను వదిలిపెట్టను. దొంగవైతే నువ్వు దొరికిపోవాలి. నిజం చెప్పకపోతే నాది తప్పవుతుంది. చెప్పి తీర్తా. ఎవ్వరికి చెప్పాలో వాళ్ళకే చెప్తా, ఎవ్వరికి తెలియాలో వాళ్ళకే తెలిసేలా చేస్తా. ఏ ఒక్క ఆధారం దొరకలేదు కదా శేఖర్? అవును మేడం, అన్ని హాస్పిటల్స్లో ఎంక్వైరీ చేశాను, ఎక్కడా జాయిన్ అవ్వలేదు. అన్ని బ్యాంక్స్లో ఎంక్వైరీ చేశాను మేడం, డబ్బు కూడా ఎక్కడా డిపాజిట్ కాలేదు. డబ్బు డిపాజిట్ అయినా అతని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసే ఛాన్స్ ఉండేది. ఎవడు వాడు? ఇంత ప్లాన్డ్గా ఏ ఒక్క ఎవిడెన్స్ లేకుండా దొంగతనం చేసి దర్జాగా వెళ్ళిపోయాడు. శేఖర్ అంకుల్, ఆ బైక్ నెంబర్తో ఎంక్వైరీ చేస్తే దొరుకుతాడేమో. బైక్ నెంబర్ ప్లేట్ని ట్రిప్ చేశాడు క్రిష్ బాబు. ట్రిప్ అంటే? ఒక బండి నెంబర్ ప్లేట్ ఇంకో బండికి పెట్టాడు. స్పెషల్ బైక్ అయితే ఐడెంటిటీ ఈజీ అయ్యేది. కానీ అతను యూజ్ చేసే మోడల్ ఈ సిటీలో వేలలో ఉంటాయి మేడం. హాస్పిటల్లో చేరలేదు, బైకు కనబడలేదు. అంటే వాడెక్కడో సేఫ్గానే ఉన్నాడు. వాణ్ణి పట్టుకోవాలి, పట్టుకుని తీరాలి. గ్రాని, ఏ ఎవిడెన్స్ లేకుండా ఎలా? ఎవరిని పట్టుకుంటాం, ఎక్కడని వెతుకుతాం? వాడెవడో కాదు, ఇంతకు ముందు నేను చెప్పినట్టుగానే మీ కాలేజ్ వాడే. మన కుటుంబం అంటే పడనివాడు, పగవాడు. ఏంటక్క నువ్వనేది? పగవాడేంటి? ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని మన కుటుంబం వల్ల నష్టపోయిన వాడే అయ్యుంటాడు, లేదా మన శత్రువుల ఆశయాన్ని తీర్చాలనుకునేవాడయ్యుంటాడు. శేఖర్,
3D యానిమేటర్స్ ని పిలిపించు. మన దగ్గర ఉన్న ఈ చిన్న చిన్న విజువల్స్ తో వాడి ఒరిజినల్ ఫేస్ ని డ్రాయింగ్ వేయమని చెప్పు. వాడెవడో దొరికే ఛాన్స్ ఉంటుంది. సూపర్ గ్రానీ. చూసావు బావా, కంప్యూటర్స్ చదువుతున్న మనకు కూడా ఈ థాట్ రాలేదు, గ్రానీకి వచ్చింది. అవును గ్రాని, మనం హాఫ్ ఫేస్ అయినా అతని ఫోటో ఇవ్వగలిగితే 360 డిగ్రీస్లో అతని ఫేస్ ఎలా ఉంటుందో ఒక ఐడియా ఇస్తారు. ఇలా అయితే రేపటిలోపు వాడెవడో మనం తెలుసుకోవచ్చక్కా. 1-2 రోజుల్లో అయ్యే పని కాదు మేడం, మినిమం వారం పైనే పడుతుంది. 2 వారాలు కాకపోతే నెల రోజులైనా తీసుకోమని చెప్పు. దొంగతనం చేసిన వాడి ఫోటో 100%, ఆ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. వాడెవడో, వాడి వెనకుండి నడిపిస్తున్నది ఎవరో, మొత్తం డీటెయిల్స్ కావాలి. అలాగే మేడం. మన ప్లాన్ గెస్ట్ చేసి, ఒకవేళ ఈ రోజు వాడు హాస్పిటల్కి వెళ్ళకపోయిండొచ్చు, కానీ రేపైనా ఆ మరుసటి రోజైనా వెళ్ళక తప్పదు. ఖచ్చితంగా ఆ గాయానికి మెడికల్ ట్రీట్మెంట్ కావాలి. అన్ని హాస్పిటల్స్కి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైనా 2 ఇంచెస్ గాయంతో వస్తే వాడి బ్లడ్ శాంపిల్స్ తీసి మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి. పోలీసుల దగ్గరున్న బ్లడ్ శాంపిల్స్ తో గాయంతో వచ్చిన వాడి బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయితే దొంగ ఎవరో ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలాగే మేడం. ఇప్పుడు నా ఆలోచనంతా వాడిని పట్టుకోవడం గురించే. రేయ్, నువ్వు ఎక్కడున్నా నా నుండి తప్పించుకోలేవు. సరస్వతి, ఏ సరస్వ. అబ్బబ్బా, వస్తున్నానయ్యా. ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? పక్కింటి పద్మ ఇంటే ఏమనుకుంటది? నువ్వు నా మీద అరుస్తున్నావని అందరు చెప్పుకోవాలా ఏంది? వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటాయంటే మన అమ్మాయి గురించి ఎవరు ఏమనుకోకుండా చూసుకో. మళ్ళా ఏం చేసింది అది? ఇంకా ఏం చేస్తుందోనని భయంతో చస్తున్నా. కొన్ని రోజులు అది కాలేజీకి పోకపోయినా పర్వాలేదు. అది ఇంట్లో ఉన్నప్పుడు చెప్పాలి కానీ అది బయటికి పోయిన తర్వాత నాకు చెప్తే ప్రయోజనమే ఉంది. అటు చూడయ్యా. పోపుల డబ్బాలో ఉన్న డబ్బులు తీసుకుపోయి ఎంట్రుకలతో చేసిన కుచ్చుటోపి తీసుకొచ్చింది. దాన్ని తీసుకెళ్లి ఎంతో కొంత కమ్ముకొని రాపో. ఏంటే ఇది? టోపీ లెక్కనుందేంటి? మన సౌందర్యం తీసుకొచ్చిన కవర్ అనేది? అవునయ్యా, అది ఆడపిల్లగా పుట్టిందంతే, కానీ మొగరాయిలాగా తిరుగుతూ ఉంటది కదా. ఆ ఏషం కూడా అట్నే వేసి ఉంటది. చదువు మీద ధ్యాస లేదు. ఇట్లాంటి కోతి పనులకు మాత్రం ముందుంటది. పాస్ అయింది కాబట్టి వదిలేసిన, లేకుంటే తోలు తీసేదాన్ని. ఆ టొంక చూస్తే ఈయనే ఉంటావా? అమ్మేసి రాయ్యా, ఎంతో కొంత వస్తుంది కదా. అమ్మితే సగం డబ్బులు కూడా ఇస్తారో లేదో, కానీ కొంటే మాత్రం 25,000 దాకా ఎట్టాలి. అబ్బా, సౌరమే 200 పెడితే వస్తుంది. ఈ ఎంట్రుకల్ని అన్నేసి వేలు పెట్టి ఎందుకు తీసుకొచ్చింది? అన్ని డబ్బులు ఉండొద్దు, అద్దెకి తీసుకొచ్చింది అనుకుంటా. కానీ ఇది యాడ్నో చూసినట్టు అనిపిస్తుంది సరసు. బొచ్చు పట్టుకుని బానే గుర్తు చేసుకుంటున్నావులే, పోవయ్యా. అట్లా చూస్తా ఉంటే టైం అయిపోతుంది. ఆఫీసుకు కూడా పోవాలన్నావు కదా. డ్రామా ఆడేటప్పుడు ఋషులు పెట్టుకునే విగ్గైనా తెల్ల వెంట్రుకలు ఉండేదే వాడతారు. నల్ల వెంట్రుకలుండే విగ్గు వాడారంటే రంగేసుకున్నారేమో, మనకెందుకయ్యా? యాడ్నో చూసినానే సరసు. నిన్న అమ్మగారి కంపెనీ నుంచి డబ్బులు కొట్టేసిన దొంగ కూడా ఇట్లాంటి వేషంలోనే ఉన్నాడు. అట్లనా? విచిత్రమే కదా. సౌందర్య ఎక్కడికి వెళ్ళింది సరసు? ఎప్పుడు వస్తుంది ఇంటికి? గాబరు పడతావు ఎందుకయ్యా? రాకుండా పోతుందా ఏంది? ఇది యాడ్ నుంచి అట్టుకొచ్చారో తెలిస్తే ఆ దొంగ ఎవడో తెలిసే అవకాశం ఉంటది. అమ్మగారు డబ్బు కొట్టేసినోడు ఎవడో దొరికిపోతాడు కదా. అమ్మగారికి దూరంగా ఉండాలని చెప్పి ఇప్పుడు సాయం చేస్తావా? మనం ఆవిడ కంట పడకుండా దొంగ ఆచూకీ చెప్పొచ్చు కదా.
ఛ, కలవట్లేదు. నువ్వు చేస్తావని అది స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుని ఉంటదయ్యా. సర్లే, సౌందర్య వచ్చాక ఇంకేడికి పోవద్దని చెప్పు. ఈ సంచిని కూడా జాగ్రత్తగా చూడు.